మీ ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తే జస్ట్ 3 సెకండ్ అండ్ ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటరే ఎక్కువ సేల్స్ కావడానికి మెయిన్ రీజన్. వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో సామ్సంగ్ మోస్ట్ పాపులర్ 236 లీటర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ సంబంధించి ఫుల్ నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఎందుకు ఈ రిఫ్రిజిరేటర్ ఎక్కువగా సేల్ అవుతుంది, నిజంగా మనం కొనేంత దీంట్లో ఏముంది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్స్టలేషన్ అయితే చాలా బాగా జరిగింది. సో ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండానే అన్ని ఫీచర్స్ ని వచ్చిన టెక్నీషియన్ సామ్సంగ్ నుంచి వచ్చారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే అందరికీ అన్ని తెలిసి ఉండవు కదా. సో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈవెన్ నాకు తెలిసినా కూడా నేను ప్రతిదీ విన్నాను. సో ఎంతవరకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని. సో ఇన్స్టాలేషన్ చాలా బాగా జరిగింది. ఎలాంటి అడిషనల్ మనీ జనరల్గా అడుగుతుంటారు కదా, అలాంటివి ఏమి అడగలేదు. స్మూత్గా అయిపోయింది. ఇంకా రిఫ్రిజిరేటర్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి ఫ్రంట్ సో ఎల్ఈడి డిస్ప్లే అండ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. అండ్ రెసెస్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి రెండు డోర్స్ కి. అండ్ సైడ్స్ అయితే చాలా క్లీన్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో ఎలాంటి గ్రిల్ అలాంటివి లేదు, క్లీన్ గా ఉంది. ఎలాంటి డస్ట్ పట్టడం వంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఎక్కడ కూడా సామ్సంగ్ కాంప్రమైజ్ కాలేదు. చూడడానికి అయితే చాలా ప్రీమియం గా ఉంది. మినిమల్ అండ్ స్టైలిష్ లుక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఎల్ఈడి డిస్ప్లే అండ్ రెసెస్ హ్యాండిల్ అయితే చూడడానికి ప్రీమియంగా ఉంది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. ఎక్స్టర్నల్ బాడీ అంతా మెటల్ కన్స్ట్రక్షన్తో ఉంటుంది. హ్యాండిల్ పార్ట్ దగ్గర హార్డ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఇంకా ఇంటీరియర్లో షెల్స్ అన్ని టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్ని యూజ్ చేశారు. ట్రేస్కి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఇంకా ఐస్ మేకర్ అండ్ వెజిటబుల్ డ్రావర్ కూడా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటే వస్తాయి. అండ్ వైర్ లెంత్ కూడా సఫిషియెంట్గా ఉంది. అలాగే వైర్ ప్లేస్మెంట్ కూడా పైకి ఉండడం వల్ల ప్లగ్కి ఈజీగా రీచ్ అవుతుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ స్లిమ్ గా ఉన్నప్పటికీ సో కూలింగ్ లీక్ అవడం ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. అండ్ ఇంకా రిఫ్రిజిరేటర్ లోపల ఇంటీరియర్ చూస్తే 3 షెల్స్ ఉన్నాయి. టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఒక ఈజీ స్లైడ్ షెల్ ఉంది. అండ్ వెజిటబుల్ డ్రార్, 1 బిగ్ బాటిల్ గార్డ్, 2 ఎగ్ ట్రేస్ అండ్ ఎక్స్ట్రా 1 ర్యాక్ అయితే ఉంది డోర్ కి. అండ్ ఇంకా ఫ్రీజర్ లో చూసినట్లయితే ఐస్ మేకర్, కూలింగ్ ప్యాడ్ తో పాటు డోర్ కి 2 ఎక్స్ట్రా ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 236 లీటర్ కెపాసిటీతో వస్తుంది. 53 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీ, 183 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. మీడియం ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది. మంచి విషయం ఏంటంటే ఇది ఆటో డీఫ్రాస్టింగ్ ఫీచర్ తో వస్తుంది. అంటే లోపల ఐస్ ఫామ్ అవ్వకుండా ఈ ఫీచర్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ కన్వర్టబుల్ మోడల్ కాబట్టి ఇన్ కేస్ మీకు ఈ ఫ్రిడ్జ్ కెపాసిటీ సరిపోకపోతే ఈ ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బయట ఈ ఫ్రీజర్ డోర్ కున్న బటన్స్ లో ఈ మిడిల్ బటన్ ని 3 సెకండ్స్ క్లిక్ చేసి ఫ్రీజర్ ని మనం కావాలంటే ఫ్రిడ్జ్ గా మార్చొచ్చు. అండ్ ఈ బటన్స్ లోనే మనకి 2 అడిషనల్ బటన్స్ కూడా కనిపిస్తాయి. సో ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ కి సంబంధించిన బటన్స్. ఈ ఫ్రీజర్ బటన్ ని 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఫ్రీజర్ అనేది ఇంకా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా కూల్ చేస్తుంది. అంటే సడన్ గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పవర్ ఫ్రీజ్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో ఉన్న థింగ్స్ కూడా మనకి ఇంకా ఫాస్ట్గా కూల్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఫ్రిడ్జ్ బటన్ ని 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ కూల్ ఫీచర్ అయితే ఎనేబుల్ అవుతుంది. దానివల్ల ఫ్రిడ్జ్ లో ఉన్నాయన్నీ కూడా ఇంకా ఫాస్ట్ గా కూల్ అవుతాయి. సడన్ గా ఇంటికి గెస్ట్ వచ్చే ముందు సో ఈ ఫీచర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మీరు కావాలనుకుంటే ఈ ఫ్రీజర్ బటన్ క్లిక్ చేసి ఫ్రీజర్ యొక్క టెంపరేచర్ ని -15 నుంచి 23 వరకు ఎంత ఉండాలో ఒకసారి క్లిక్ చేస్తే సో టెంపరేచర్స్ అయితే చేంజ్ అవుతాయి. మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. సేమ్ ఫ్రిడ్జ్ కి సంబంధించి ఈ బటన్ ని ఒకసారి క్లిక్ చేస్తే సో 1 నుంచి 7 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎంత టెంపరేచర్ ఉండాలి సో ఈ ఫ్రిడ్జ్ అనేది కూడా మీరు కావాలంటే ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. సో టెంపరేచర్ కంట్రోల్ కి సంబంధించిన ఆప్షన్స్ పరంగా కానీ అండ్ ఈ పవర్ కూల్ అండ్ పవర్ ఫ్రీజ్ ఫీచర్స్ కానీ నాకైతే దీంట్లో చాలా బాగా నచ్చాయి. ఇంకా ఫ్రిడ్జ్ కి లోపల చూస్తే మనకి 2.5 లీటర్ బాటిల్స్ పట్టే విధంగా ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. బాటమ్ లో 750 ml బాటిల్స్ పట్టే ఒక చిన్న ర్యాక్ అయితే ఉంటుంది. 1 లీటర్ బాటిల్స్ పట్టేంత ర్యాక్ అయితే ఏమి లేదు. ఇంకా 2 ఎగ్ ట్రేస్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రీజర్ లో 2 ర్యాక్స్ ఇచ్చారు, కానీ వాటిలో బాటిల్స్ ఏమీ పెట్టలేము. మసాలాస్, 250 ml కూల్ డ్రింక్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ సమ్మర్లో మీకు ఇంకా ఎక్కువ బాటిల్స్ నీడ్ ఉంటుంది అనుకుంటే ఫ్రీజర్లో కూల్ ప్యాడ్ అండ్ ఐస్ మేకర్ని తీసి పక్కకెట్టేసి 2.5 లీటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా షెల్ఫ్స్లో రెగ్యులర్గా వాడే గ్రాసరీ ఐటమ్స్, కర్రీ బౌల్స్ అన్నీ కూడా ఈజీగా సరిపోతాయి. కింద వెజిటబుల్ డ్రార్ మరీ అంత పెద్దగా ఏం లేదు, స్మాల్ ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ పెట్టుకోవాలనుకుంటే వెజిటబుల్ డ్రార్లో స్పేస్ లేకపోతే మీరు షెల్ఫ్స్ని అయితే వాడుకోవచ్చు.
అండ్ ఇంకా ఫ్రీజర్లో నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో ఏదైతే ఐస్ మేకర్ ఉందో అది ట్విస్టబుల్ అండ్ మూవబుల్ కూడా. జస్ట్ ఐస్ రెడీ అయిన తర్వాత ట్విస్ట్ చేస్తే సరిపోతుంది కింద బౌల్లో మనకి. సో ఐస్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్, రియల్ లైఫ్లో ఈ రిఫ్రిజిరేటర్ కూలింగ్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్ అండ్ హైజీన్ గా ఉంటున్నాయి. కరెంట్ పోయిన తర్వాత కూడా ఈజీగా 7 to 8 అవర్స్ వరకు అయితే కూల్ ఉంటుంది. అండ్ ఫ్రీజర్లో అయితే అప్ టు 12 అవర్స్ వరకు అయితే కూల్ అయితే మెయింటైన్ చేయగలుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఈ ఫ్రీజర్లో మిడిల్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కూలింగ్ ప్యాడ్. దీనివల్లే అంతసేపు కూల్ని అయితే మెయింటైన్ చేయగలుగుతుంది ఫ్రీజర్. అండ్ ఇంకా ఆల్రెడీ ఈ బటన్స్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పవర్ ఫ్రీజ్, ఎవరైనా గెస్ట్ వస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. పవర్ కూల్ కూడా రిఫ్రిజిరేటర్లోని ఫుడ్ కానీ అండ్ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఫాస్ట్గా కూల్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్లో సామ్సంగ్ ఓన్ రౌండ్ కూలింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దానివల్ల ప్రతి షెల్ఫ్, ప్రతి కార్నర్ కూడా కూలింగ్ ని స్ప్రెడ్ చేసి ఐటమ్స్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇంకా డిహైడ్రేజింగ్ ఫిల్టర్ కూడా మనకి ఫ్రిడ్జ్ లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకి ఫ్రిడ్జ్ లో వచ్చే బ్యాడ్ అడోర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా వెజిటబుల్ డ్రార్ లో ఉండే వెజిటబుల్స్ కూడా ఫ్రెష్ గా ఉంటున్నాయి. దీన్ని వీళ్ళు మాయిస్ట్ ఫ్రెష్ జోన్ అని అయితే పిలుస్తున్నారు. ఓవరాల్ కూలింగ్ పరంగా అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ద బెస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్లో ఈసారి లైట్ని కూడా అప్గ్రేడ్ చేశారు. సో ఫ్రిడ్జ్ లోపల మనకి ఎల్ఈడి లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫ్రీజర్లో సో ఎలాంటి లైట్ అయితే లేదు. అట్లీస్ట్ హాలోజన్ లైట్ అయినా ఇవ్వాల్సింది, ఏదో ఒక లైట్. బట్ పవర్ పోయినప్పుడు నైట్ టైంలో సో ఫ్రీజర్లోని థింగ్స్ తీయాలనుకున్నప్పుడు లైట్ లేదు కదా, సో ఏమీ కనిపించక కొంతమందికి ఇబ్బంది అని అయితే అనిపించవచ్చు. సో అది నాకు మైనస్గా అనిపించింది. ఒక లైట్ చిన్నది పడేస్తే ఏమైంది, పెద్ద కాస్ట్ ఏం కాదు. బట్ వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉండను. మొత్తానికైతే ఫ్రీజర్లో అయితే లైట్ని ఇవ్వలేదు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డోర్ అలారంతో వస్తుంది. సో డోర్ సరిగా క్లోజ్ చేయకపోతే 2 minutes తర్వాత మనకి అలారం అయితే మోగుతుంది. అండ్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ పవర్ కన్జంప్షన్. ఇది 3 star రిఫ్రిజిరేటర్. సో యాన్యువల్లీ మనకి అరౌండ్ 229 units మాత్రమే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే 1000 నుంచి 1500 మాత్రమే పవర్ బిల్ వస్తుంది. జనరల్గానే రిఫ్రిజిరేటర్స్ తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తే వేరే పెద్ద అప్లయన్సెస్తో పోలిస్తే. అండ్ ఇది 3 star కావడం వల్ల పవర్ కన్జంప్షన్ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే 1 year వారంటీ రిఫ్రిజిరేటర్ పైన, కంప్రెసర్ పైన 20 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ అయితే సామ్సంగ్ది నాకైతే పర్సనల్గా ఎక్సలెంట్గా ఉంది. జనరల్గా చాలా ఏరియాస్, ఈవెన్ విలేజెస్లో కూడా సామ్సంగ్ సర్వీస్ అయితే బాగానే ఉంటుంది. సర్వీస్ అండ్ వారంటీ పరంగా సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ఓవరాల్గా ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మీడియం సైజ్ ఫ్యామిలీకి అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అఫోర్డబుల్ రిఫ్రిజిరేటర్ అని కూడా చెప్పచ్చు డబుల్ డోర్ కేటగిరీలో. అండ్ జిఎస్టీ తగ్గిన తర్వాత సో దీని యొక్క ప్రైస్ అయితే ఇంకా తక్కువ ఉంది. రెగ్యులర్గా దీని ప్రైస్ 25,000 అలా అయితే ఉంటుంది. బట్ చాలాసార్లు ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బ్యాంక్ డిస్కౌంట్తో 23, 24, 22,000 కూడా వచ్చే సందర్భాలు అయితే ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి చూస్తేనే కింద మీకు బ్యాంక్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది అనేది ప్రోడక్ట్ పేజ్లో కనిపిస్తుంది. అందుకే క్లిక్ చేసి చెక్ చేయండి. సో ఇది సామ్సంగ్ 236 లీటర్ డబుల్ డోర్ 3 star రిఫ్రిజిరేటర్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఆల్రెడీ సామ్సంగ్ 5 star సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ రివ్యూ ఉంది. అండ్ ఇందులో మనకి 330 లీటర్ బీస్పోక్ ఏఐ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ సంబంధించిన కూడా రివ్యూ ఉంది సామ్సంగ్ నుంచి. అండ్ ఎల్జీ నుంచి కూడా సో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రివ్యూ మన ఛానల్లో ఉంది. కావాలంటే ఒకసారి మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటే వాటిని చెక్ చేయండి. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే సామ్సంగ్ది కూడా అరౌండ్ 15,000 ప్రైస్ రేంజ్లో దాని రివ్యూ కూడా చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ వీడియో మీకు ఏ కొంత హెల్ప్ అయింది అనిపించినా, మన ఛానల్ కంటెంట్ మీకు ఏ కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.